ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ స్టీమ్డ్ జొన్న వడాన్ని తయారు చేసుకునే విధానం ఏంటి? ఇలా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి కూడా ఒకసారి వివరిస్తారా? తప్పనిసరిగానమ్మా. శనగపప్పు వడలంటే కొంతమందికి గ్యాస్ వస్తుందని పడదని ఇబ్బంది పడుతూ ఉంటారు. జొన్న వడలైతే ఇలాంటి సమస్యలు రావు. ఫైబర్ ఎక్కువ, ప్రోటీన్ ఎక్కువ. దీనితో పాటు మనకి మరి ఏదన్నా స్పెషల్స్ తిన్నా ఆరోగ్యానికి లాభం బాగా జరగాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండాలంట. కానీ ఆకుకూరలు, వెజిటబుల్ మొక్కలు కూడా ఎక్కువ. ఈ జొన్న పిండి వడల్లో వేసి ఇందులో కొంచెం బొంబాయి రవ్వ కొద్దిగా కలుపుతాం. అంటే కొంచెం నూనె లేకుండా చేసేటప్పుడు ఆ క్రిస్పీగా గుల్లగా ఉండాలంటే ఈ రవ్వ వేస్తే గుల్ల వస్తాయి. ఆయిల్ లేకుండా వడలు కూడా హెల్దీగా ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. స్టీమ్డ్ జొన్న వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, వాము 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, వంట సోడా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మనం తీసుకున్న జొన్న పిండిని వేసేసాం. దాంతోపాటు బొంబాయి రవ్వ కొద్దిగా, వడలు కొద్దిగా సాఫ్ట్గా రావటం కోసం బొంబాయి రవ్వ ఉపయోగించాము ఇక్కడ. దాంట్లో నానబెట్టిన పచ్చిశనగపప్పు, వాము అట్లా నలిపేసి కొద్దిగా, అల్లము తురుము, జీలకర్ర పొడి, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తురుము, వీటన్నిటిని ఆ పిండిలో కలిపేసేయాలి. వంట సోడా కొద్దిగా వేసేసి నిమ్మరసం వేసేస్తాం. పైన కొత్తిమీర ఇట్లా వేసేసి దాన్ని నీళ్లు పోసి కలపకుండా గట్టి పెరుగుతో మనం అట్లా కలిపేసుకుంటాం. వడల పిండి ఇప్పుడు గట్టిగా ఉండాలి కాబట్టి ఆ గట్టిగా కలిపిన పిండికి కొద్ది కమ్మదనం కోసం మనం ఉప్పు వేయట్లేదు కాబట్టి తాలింపు వేస్తే ఆ కమ్మదనం వేరుగా ఉంటుంది కాబట్టి వడల పిండికి తాలింపు వేస్తున్నాం. చిన్న బాండీలో ఆవాలు, జీలకర్ర ఈ 2 కొద్ది వేడెక్కిన తర్వాత అందులో మేకడ వేసేసి కరివేపాకు వేసేసి ఆ తాలింపు తీసుకొచ్చేసి ఈ వడల పిండి కలిపేస్తాం. ఇట్లా మనం తయారు చేసుకున్న వడల పిండిని మామూలుగా అయితే నూనెలో వేసి దేవుకుంటాం. నూనె వేయకుండా ఆరోగ్యానికి హాని లేని విధంగా మనం స్టీమ్డ్ జొన్న వడ చేసుకుంటున్నాం కాబట్టి ఇడ్లీ గుంటలు ఏవైతే ఉంటాయో అందులో మేకడ రాసేసి చిన్న సైజుగా ఉండ తీసుకుని అరిచేతిలో వేసుకుని చేతి వేళ్లతో కాస్త నొక్కి గారెలాగా మనం అట్లా గుంట పెట్టేసి ఇడ్లీ పాత్ర గుంటకు అనుకూలంగా వడ తయారు చేసుకుని అందులో పెట్టి ఆవిరిలో ఉడికించుకుంటాం. నూనెలో దేవిన వడలు పాతకాలపు వడలు. ఇప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చే కొత్త ట్రెండ్ వడలు ఈ స్టీమ్డ్ జొన్న వడలు. ఇలా చేసుకుంటే ఫ్యామిలీ అంతటికి ఆరోగ్యానికి ఎంతో మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.